Don't teach grandfather or grandmother. Fake. ఏంటి ఇది మీరు శేఖర్ భాష ఒక లావణ్యని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం జరిగింది అని చెప్పేసి ఈరోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి లావణ్య వెళ్ళిందని మేము విజువల్స్ చూసాము. ఓకే, కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి తెలిసింది. మీరు లావణ్యని మస్తాన్ సాయి మీరు కలిసి డ్రగ్స్ కేసులో ఇరికించడానికి ట్రై చేశారు. మస్తాన్ సాయి ఎలా రిమాండ్లో ఉన్నాడు కాబట్టి శేఖర్ భాష మిగతా వాళ్ళ నుంచి ముప్పు ఉంది, ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఒక వార్త రన్ అవుతుంది. దీనిపైన మీ క్లారిఫికేషన్ ఏంటి? ఆల్రెడీ మనకు ఒక ఆడియో అయితే 3 నిమిషాల 22 సెకండ్లు ఆడియో అయితే మీరు మస్తాన్ సాయి మాట్లాడుకున్న ఆడియో అయితే బయట సర్క్యులేట్ అవుతుంది. మస్తాన్ సాయి కాదు, చాలా మంది ఈవిడికి అగెనెస్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేస్తారు. చింటూ ఫోన్ చేస్తాడు, మస్తాన్ సాయి ఫోన్ చేస్తాడు, వేరే వాళ్ళతో ఫోన్ చేపిస్తారు. రకరకాల మంది వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటారు. నాకు ఇట్లా అలవాటు చేసిందని చెప్పే అమ్మాయిల కాల్స్ బోల్డ్ ఉన్నాయి నా దగ్గర, బోల్డ్ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఓకే, అందులో మస్తాన్ సాయి కూడా ఒకడు. ఇలా చేసినప్పుడు నేను ఏం చెప్తానంటే, ఆ అమ్మాయి డ్రగ్స్ చేస్తోంది అనేది తెలిస్తే ఖచ్చితంగా నాకు చెప్పు, ఏ టైంలో చేస్తుందని చెప్పి మనం రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అని చెప్పి అన్నాను. అక్కడ ఆ ఇంట్లో ఏదన్నా పార్టీ జరిగితే, అంటే అటువంటి పార్టీ, ఓకే, జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ టైం కనుక తెలిస్తే ఆన్ ద స్పాట్ వెళ్ళిపోద్ది. ఎనీ టైం రెడీగా ఉంటారు లోపలికి, అంతే. మన వాళ్ళు రెడీ ఉన్నారు రైడ్ కి. ఓకే, సో నువ్వు నాకు చేయాల్సిందల్లా రెడ్ హ్యాండెడ్ గా పట్టించడమే. ఒకవేళ నేనున్నా సరే నన్ను సైడ్ చేసేస్తే చాలు. పెట్టుకోండి, నేను అసలు మొత్తం పక్కా రెడ్ హ్యాండెడ్ గా అసలు స్కూల్ మొత్తాన్ని తమ్ముడితో సహా మొత్తం వెళ్ళిపోతారు. అండ్ పనిలో పని ఆ టైంలో లక్ష్మీ పడాల కూడా ఉంటదేమో చూడు. లక్ష్మీ పడాలి ఎప్పుడూ ఉంటది, అది కూడా ఉండేట్టు చూసుకుంటే ఇంకా బెటర్. సో సరే భయ్య నేను పట్టిస్తాను అది అన్నాడు. నేను ఎక్కడ కూడా ఇంటికి వెళ్ళి డ్రగ్గులు పెట్టు అనేమనలా. అండ్ డ్రగ్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వస్తుందా అని అడిగాను. ఇప్పుడు చేయించినా పాజిటివ్ వస్తుందని చెప్తున్నాడు. ఇన్ని మాటలు చెప్తుంది, ఇన్ని కంప్లైంట్లు ఇస్తుంది కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. పోలీసులు ఎందుకు, నార్సింగ్ పోలీసులు నేను అడుగుతున్నాను, ఎందుకు ఆవిడకి డ్రగ్ టెస్ట్ చేయించట్లేదు? ఆవిడ లిటరలీ 2 డ్రగ్ కేసుల్లో ఉంది. ఒక డ్రగ్ కేసులో వరలక్ష్మి డ్రగ్ కేసులో ఫస్ట్ దొరికింది, తర్వాత రెండోసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దొరికింది, ఆ డ్రగ్ కేసులోనూ ఉంది. ఈ రెండోసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టించడం అంటే, ఇప్పుడు ఎవరన్నా సరే బ్యాగ్లో పెట్టాం, ఇంట్లో తెలియకుండా పెట్టాం అనుకుందాం. ఇంట్లో తెలియకుండా పెట్టి పోలీసులు వచ్చేసినారు, ఇక్కడ ఉన్నాయి కదా, నీ దగ్గర ఉన్నాయి కదా అంటే, అయ్యో సార్ నాకు తెలియదు, నేను చూడలేదు అని చెప్పి రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఆవిడ ఎక్కడి నుంచో వచ్చింది, హైదరాబాద్, ఢిల్లీ వచ్చింది, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చింది, ఎక్కడో యూఎస్ నుంచో ఎక్కడి నుంచో వచ్చింది. అంత దూరం ఫ్లైట్లో వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో ఎందుకు రాలేదు? పాయింట్ నెంబర్ 1. సరే, ఫ్లైట్లో టికెట్ దొరకలేదు, రిజర్వేషన్ లేదు అనుకుందాం, సరే వచ్చింది. వచ్చినప్పుడు ఆ రోజున ఆవిడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. మరి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారా, లేకపోతే ఎవరైనా ఇరికిచ్చారా? ఒకవేళ ఇరికిచ్చుంటే ఓకే, ఆవిడ అనుకున్నట్టుగా, లేకపోతే ఎవరైనా ఇరికిచ్చారు అనుకుందాం. ఇరికిచ్చే టైప్లో అయితే పోలీసులు ఓపెన్ చేయమనగానే సరే చూసుకోండి సార్ అని ఓపెన్ చేయమంటారు. ఆమె ఓపెన్ చేస్తారు. ఎవరు ఆల్రెడీ ఆవిడ ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు తెలియకుండా లోపలికి వెళ్ళి పెట్టేసి ఉంటారు కదా. అప్పుడు ఓపెన్ చేయ, ఏంటండి డ్రగ్స్ ప్యాకెట్ ఉన్నాయి పదండి ఇళ్ళకి అనడం ఒక తీరు. లేదు, నువ్వు తెస్తున్నావు నీకు తెలిస్తే ఎలా ఉంటుంది రియాక్షన్? నీ దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని నీకు తెలిస్తే ఎలా ఉంటుంది రియాక్షన్? తేడా ఉంటుంది కదా. అమాయకుడికి ఆల్రెడీ ఉన్నవాడికి తేడా తెలుసు. సో ఇప్పుడు ఇది ఆవిడ రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్న ఇది. ఓకే, ఏంటి సార్ ఇది? రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్, మీకు రైట్ లేదు పోలీస్ అయినా సరే. సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఐఎమ్ నాట్ కమింగ్. ఓకే, ఫస్ట్ టైం రైల్వే స్టేషన్లో పట్టుబడ్డా. మేడం ప్లీజ్, ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్. నా పేరెంట్స్, మా ఇంట్లో వాళ్ళు వచ్చాక రాను, మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి. ఏంటి రాను నేను? మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి, మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఒక నిమిషం ఆగండి. నాకు పెట్టండి, ఒక నిమిషం ఆగండి. మీరు అసలు ఎవరో నాకు తెలియదు. వద్దు, నాకు రాను, నేను వద్దు నాకు. సార్ ఎందుకు అరుస్తున్నారు? మేడం ప్లీజ్. ఓకే, సో ఒకవేళ కనుక నువ్వు అమాయకురాలువే అయ్యి ఉంటే నువ్వు ఆ రోజు ఓపెన్ చేసి చూపించుండేదానివి. అప్పుడు నిజంగానే ప్లాన్ చేస్తుంటే అరే ఆశ్చర్యపోయేదానివి కాదు కదా. నీ దగ్గర ఉన్నాయని నీకు తెలుసు, ది క్లియర్ కట్. ఓకే, నువ్వే చేస్తున్నావు.
సో పోలీసులు పట్టుకున్నారు, రెడ్ హ్యాండెడ్గా జైల్లో పెట్టారు 45 రోజులు. 45 రోజులు శిక్ష కాదు, అది రిమాండ్. దానికి 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంది నార్కోటిక్స్ యాక్ట్లో. అయితే ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడం ఎలా? ఫస్ట్ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆవిడ పన్నాగం పన్నది. అది ఏంటంటే రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది. అసలు రాజ్ తరుణ్ మీద కేసు ఏదేదో అనుకున్నారు, అసలు కారణం ఏంటంటే రాజ్ తరుణ్ నన్ను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు, పోలీసులు ఈయనకి సహకరించారు, పోలీసులకి ఈయన డబ్బులు ఏదో ఇచ్చేసి ఈయన బలవంతంగా కేసులో ఇరికిచ్చాడు, రాజ్ తరుణ్ ఇరికిచ్చాడని ఆ కంప్లైంట్ మీరు చదవండి. ఇప్పుడు ఎలాగైతే మస్తాన్ సాయి నన్ను ఇరికిచ్చాడు, నన్ను శేఖర్ భాష ఇరికిచ్చాడు, ఆ కంప్లైంట్లో రాజ్ తరుణ్ పోలీసులతో నన్ను ఇరికిచ్చాట కేసులో. సో బేసికలీ ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అది అయ్యి ఆల్మోస్ట్ 7 నెలలు ఎంతో అవుతుంది. వరలక్ష్మిది అయ్యి సంవత్సరం పైనే అయింది. మొన్న ఫస్ట్ వాయిదాకి వచ్చింది. సో ఇప్పుడు కోర్టులోకి వెళ్తుంది కేసు. కోర్టులోకి వెళ్తున్నప్పుడు ఏదో చేసి ఇది తప్పుదోవ పట్టించి నేను అమాయకురాలని, వాడు నన్ను ఇరికిచ్చాడు, వీడు నన్ను ఇరికిచ్చాడు, వీడు నన్ను ఇరికిచ్చాడు అని చెప్పి తప్పించుకోవడానికి శతవిధాల ప్రయత్నం, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఈ సాక్ష్యం అయితే పోదు కదా. నిజంగా నువ్వు అమాయకురాలు అయితే ఓపెన్ చేసి చూపించుండేది, దొరుకున్నా కూడా అయ్యో సార్ నాకు తెలియదు సార్ దీంట్లో ఎవరో పెట్టారు సార్ అని ఉండాలి. నువ్వు వద్దు అన్నా కూడా క్లియర్ కట్ అక్కడ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్. అండ్ పోలీసులు ఓపెన్ చేయగా దొరికింది, మెత్తు దొరికింది, లోపల తీసుకెళ్లారు, ఇవే రిమాండ్ అయింది. ఇది అందరికీ తెలిసిన కదే, ప్రతి చోట వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఎన్నాళ్ళైనా కూడా ఇది వాయిదాకి రావట్లేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ది ఛార్జ్ షీట్ అయింది, జానీ మాస్టర్ది కూడా రేపు ఛార్జ్ షీట్ అవుతుంది, హర్ష సాయిది కూడా ఛార్జ్ షీట్ అవుతుంది. కానీ ఈవిడిది మాత్రం కనీసం ఛార్జ్ షీట్ కూడా కాదు అప్పటి నుంచి. ఎందుకు మీరు నిన్న 2 వీడియోలు రిలీజ్ చేస్తుంటే ఆ వీడియోలు చూస్తుంటారు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఆవిడ చాలా సఖ్యతగా మాట్లాడుతుంది. ఎక్కడున్నారు మీరు, రానా, నేను డ్యూటీలో ఉన్నారా మీరు, నేను వస్తాను, మీరు ఎక్కడున్నారు అని చెప్పి మాట్లాడుతుంది ఆవిడ. అది ఓకే, అది విన్నాను. బట్ పోలీస్ ఆఫీసర్ అని, అది పోలీస్ ఆఫీసరేనా మరి అక్కడ మీకు అర్థం కావట్లేదా డ్యూటీలో ఉన్నారు? సో అదొకటి. అది కాకుండా ఇంకా వేరే సాక్ష్యాలు కూడా ఉన్నాయి, మనం అన్నీ బయటపెట్టి దలుచుకోవాలి. ఆయన పేరు ఏంటి, ఎవరు అనేది నేను ఏమి డిస్క్లోజ్ చేయాలనుకోవట్లే. బట్ అది ఎవరు రికార్డ్ చేసుకొని ఉంటారు చూసారు మీరు? ఆ రికార్డు సెల్ఫ్, అది ఎట్లా ఆవిడే రికార్డ్ చేసుకుంటుంది. ఎందుకు ఆవిడే రికార్డ్ చేసుకుంది? ఆవిడకి అగ్నెస్ట్గా సాక్ష్యాలు ఏమన్నా వస్తాయని చెప్పి కాదు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఆవిడ ఇలా ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకుంది. రావట్లేదని చెప్పాలా మీకు? వస్తా అంటే ఏమైతుంది ఇప్పుడు? వస్తా అంటే ఏం చేస్తారు? అవన్నీ మీకు ఎందుకు? నాకు కావాలి, డ్రైవ్ చేసేది నేను కాబట్టి. అక్కడ ఇంకోటి కూడా ఉంటుంది. సరే ఆయన పోలీసే కాదనుకుందాం, మీరు డౌట్, ఆ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ అయినా కూడా పోలీస్ కాదు, వేరే డ్యూటీ అయి ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక విలేకరుతో ఎవరితో మాట్లాడుతుంది, దాంట్లో చాలా క్లియర్ కట్గా కాప్స్తో ఉన్నట్టే నేను నిన్ను కూడా మెయింటైన్ చేస్తాను, నిన్ను కూడా ఉంచుకుంటాను, నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే చాలు అని ఆ విలేకరుతో మాట్లాడుతుంది. సో అంటే కాప్స్తో ఉందని ఈవిడ చెప్తుంది, అండ్ అక్కడ డ్యూటీలోనే సింక్ అవుతుంది కదా, చాలా క్లియర్ కట్గా. అలాగే ఆ విలేకరులతో పాటు ఉన్నది అన్ని ప్రతి ఒక్కరిది కూడా వీడియోలు తీసుకుంటుంది. సరే దాంట్లో ఆవిడ ఎంత అసహ్యంగా మాట్లాడిందో అన్నీ మీరు వింటే చాలా అదేదో సినిమాల్లో పైశాచికంగా ఉంటారు చూడండి, అలా ఉంది. ఈరోజు అక్కడి నుంచి ఏ ఆఫీసర్ని బ్లాక్మెయిల్ చేస్తుందో లేకపోతే లంచంలాగా మంచం కూడా ఒక రకంగా వాళ్ళకి ఉపయోగపడుతుందో తెలియదు. ఫైనల్లీ ఆవిడ మీద 7-8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఈ రోజుకి, ఏవి కూడా కదలవు. 7 ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా ఆవిడని అరెస్ట్ చేయరు. అంటే నీకు బెయిల్ ఏ కండిషన్ మీద ఇస్తారు కోర్టులో? చెంచల్గూడ జైల్లో నువ్వు ఉన్నప్పుడు 45 రోజులు ఈ డ్రగ్స్ కేసులో, ఇక్కడ చూసారు కదా ఆవిడది తప్పు అన్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాక్షుల్ని తారుమారు చేయకూడదు, సాక్ష్యాలని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనే కండిషన్తో ఒకటి ఇచ్చింది. ఆవిడ దాని నుంచి తప్పించుకోవడానికి రాజ్ తరుణ్ మీద బ్లేమ్ వేస్తుంది, మస్తాన్ సాయి మీద బ్లేమ్ వేస్తుంది, అండ్ ఈరోజు నా మీద కూడా బ్లేమ్ వేస్తుంది, నన్ను ఇరికించడానికి ట్రై చేశారు. మీరు ఆడియో గమనించండి, ఎక్కడా కూడా మీరు రెడ్ హ్యాండెడ్గా ఉంటే చెప్పండి, పట్టుకుంటారు. ఎన్నిసార్లు పట్టుకుంటారు? వాడు ఫోన్ చేసినప్పుడల్లా మస్తాన్ సాయి ఇలా రెచ్చిపోయి ఏదో చెప్తున్నప్పుడు సరే ఓకే డన్ చెప్పు అంటారు. ఇప్పుడు ఒక విలేకరిగా ఆర్ ఏదైనా సరే ఒక సాక్ష్యాలు లాగాలంటే వాళ్ళు మనం మంచి దారిలోనే మాట్లాడతాం వాళ్ళకి. ఇకపోతే ఆ లక్ష్మీ పడాల అనే అమ్మాయి కూడా అక్కడ ఉండేట్టు చూసుకోమల్లా ఉంటుందేమో చూడు అన్నాడు. ఎందుకు అంటే ఎవరు తనకి ఆ లక్ష్మీ పడాల అనే అమ్మాయి నా మీద హత్యా ప్రయత్నానికి కుట్ర చేసింది. అది లావణ్య ఇంటి సాక్షిగానే జరిగింది. ఓకే, అది ఆల్రెడీ అతని ముందు నాకు తెలిసింది. ఎలా అంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఎవరు? పొద్దున్నే ఇవి లేస్తుంది
ఎవడు లక్ష్మీ పడాలో ఆ ఇంట్లో లేస్తుంది. లేచి లావణ్య దగ్గరికి వెళ్ళి అనగానే ఇంటికి కాఫీ కావాలా అంటే ఈవిడ ఏదో మాట్లాడుతుంటుంది కాల్. ఎవరితో కాల్ మాట్లాడుతుంటుంది? చింటూతో కాల్ మాట్లాడుతుంటుంది. చింటూ అంటే ఎవరు? ఈవిడ డ్రగ్ కేసులో ఈవిడ A1 A2 అట్లా ఉన్నారు కదా, A1 A2 A3 ముగ్గురు ఉన్నారు ఈవిడ డ్రగ్స్ కేసులో, అందులో A2 చింటూ అనమాట. సరే మాట్లాడుతుంటుంది. తర్వాత మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు ఏదో మామూలుగా మనం ఇంతకు ముందు విన్నాం కదా, గుండె చప్పుడులాగా మంచం కోళ్ళలాగా ఇప్పుడు ఒక పాట పాడుకుంటారనమాట. ఈవిడ మధ్యలో లక్ష్మీ పడాలి వచ్చి చింటూ అంకుల్ నేను లక్ష్మిని. ఎస్, ఆడియో విన్నాను నేను, అది ఈరోజు బయటకు వచ్చినట్టుంది. మీకు వినిపిస్తా? అది కూడా విన్నాను. వినిపిస్తా. అఫ్ కోర్స్ మీ పేరు వచ్చినట్టుంది కదా శేఖర్ భాషకి సంబంధించి. సో బేసికలీ ఆవిడ అక్కడే ఉండి నా మీద పన్నాగాలు పన్నుతోంది అని చెప్పి తెలుసు. ఆ ఇంట్లో ఉన్నవాడు ఎవడు కూడా డ్రగ్స్ బారి నుంచి పడకుండా బయటికి రాడు. విలేకరులైనా లేకపోతే ఎవరైనా సరే అందరికీ అలవాటు చేసేస్తుంది. అందులో మనకి ప్రీతి వచ్చి చెప్పింది. అండ్ ప్రీతి కేసు పెట్టినప్పుడు ఇవి ఎవిడెన్స్ లేదు చెప్పి తీసుకోలేదు కదా. ఇవాళ ప్రీతికి డ్రగ్స్ ఇస్తున్న వీడియో కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను ఒక్క సెకండ్లో. త్రూ స్మోకా? అది ఏంటో మనకు తెలియదు, అది ఎలా చేస్తారో. ఓకే, ఇదొకటి. ఇక ఈవిడ అక్కడ ఎందుకు ఉందా ఉంటే చెప్పు అని చెప్పి అడగడానికి కారణం ఏంటంటే ఈవిడ ఆల్రెడీ డ్రగ్స్లో ఉన్నట్టుగా మనకు సమాచారం. అది కూడా చెప్పాను నేను ఆ కాల్లో, మీరు గమనిస్తే. ఉంటే అన్నీ 2 birds at 1 shot, అన్నీ ఒకటే పని అయిపోతుంది. ఈవిడ మాత్రం ఇప్పుడు లావణ్య అయితే దొరికింది, ఈవిడ దొరకకుండా తప్పించుకొని తిరుగుతుంది. ఇప్పుడు దాకా చాలామంది మీద తప్పుడు కేసులు పెట్టి రకరకాల ఎక్స్ట్రాక్షన్స్ చేసి